సో మరి భారతీయ జనతా పార్టీ పెట్టుకున్నటువంటి నిబంధన ప్రకారం 75 ఏళ్ళు పైబడినటువంటి నాయకులు ఎవరు కూడా ప్రత్యక్షంగా మంత్రి పదవుల్లో కానీ ఎన్నికల్లో పోటీ చేయొద్దు అనేటువంటి నిబంధన ఉంది కదా. ఇది నరేంద్ర మోడీ గారికి వర్తిస్తే సో భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఇంకెంతకాలం పనిచేసే అవకాశం ఉంది? భారతీయ జనతా పార్టీ బీజేపీ సిద్ధాంతాల ప్రకారం 75 ఏళ్లు పైబడిన నాయకులు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండకూడదు. ఈ నిబంధనను పరిగణలోకి తీసుకుంటే నరేంద్ర మోదీ గారు 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల వరకు మాత్రమే ప్రధానమంత్రిగా కొనసాగే అవకాశం ఉంది. ఇంకా మరొక నెలలో ఆయన 75 ఏళ్ళు పూర్తవుతున్నాయి కాబట్టి ప్రధానమంత్రిగా దిగిపోయే ఛాన్స్ ఉంటుందా లేదంటే కొనసాగుతాడా? బీజేపీ నిబంధనల ప్రకారం 75 ఏళ్లు పైబడిన వారు పదవుల్లో కొనసాగకూడదు. అయితే ఈ నిబంధనను ఎప్పుడు ఎలా అమలు చేస్తారనే దానిపై స్పష్టత లేదు. కాబట్టి మోదీ గారు పదవిలో కొనసాగుతారా లేదా అనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ. సో ఇంకొక నెల మాత్రమే ఉంది నరేంద్ర మోడీ గారు 75 ఏళ్ళు పూర్తి చేసుకోవడానికి. కాబట్టి మరి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నిబంధనను అనుసరిస్తూ 75 ఏళ్ళు పూర్తయిన తర్వాత తన పదవిని అంటే ఇదే చివరి స్వతంత్ర వేడుకలు కాబోతా ఉన్నాయా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆయన ప్రధానమంత్రిగా, లేదంటే ఆయనే కొనసాగుతారా, నిబంధనను ఖతం చేస్తారా లేకపోతే కంటిన్యూ చేస్తారా అనేది తేలాల్సినటువంటి అంశం సెప్టెంబర్ 17 కల్లా తెలిసిపోతుంది. ఇక రెండో అంశం ఏంటంటే ఒకవేళ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ విలువలకు దాని సిద్ధాంతాలకు కట్టుబడినటువంటి వ్యక్తి అయితే నిజంగానే ఆయన స్థానంలో ఎవరుంటారు ఒకవేళ పోతే? ఒకటి అమిత్ షా, యోగి, తర్వాత రాజ్నాథ్ కూడా అయిపోయింది. రాజ్నాథ్ కూడా అయిపోయింది. ఆయన కూడా 74లో ఉన్నాడు, 75 దగ్గరలోనే ఉన్నాడు. ఇక ఆ తర్వాత గడ్కరీ, ఆ తర్వాత ఈయన ఉన్నాడు ఎవరు యోగి వీళ్ళందరూ ఉన్నారు. మరి నిజంగా భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఈ 75 ఏళ్ళటువంటి నిబంధనని తనకు తానుగా తన పార్టీ సిద్ధాంతాన్ని పాటిస్తారా లేదా అనేటువంటి అంశం కూడా కొత్తగా చర్చలోకి వచ్చింది. ఒకవేళ ఆయన పాటిస్తే నరేంద్ర మోడీ గారికి ఇవే చివరి స్వాతంత్ర వేడుకలు భారత ప్రధానమంత్రిగా.